మొన్న లిస్టు లెక్కన 3,55,00,000 మంది అనమాట. అంటే ఇక్కడ 45,00,000 మంది తక్కువ ఉన్నట్టు చూపెడుతుంది. టోటల్గానే తక్కువ చూపెడుతుంది. అందులో బీసీల జనాభా కూడా తక్కువ చూపెడుతున్నాం అని మన అంచనా. గతంలో కేసీఆర్ సమగ్ర చదివినప్పుడు బీసీలు 52% ముందుకు తేలింది. ఇప్పుడు 46% అంటారు. ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు వేరు అనేటువంటి తేడా తీసుకొచ్చారు. బీసీ అన్నప్పుడు అప్పుడు కూడా బీసీతో తీశారు. 52% పక్కా తెలియదు. కాబట్టి లెక్కలు తప్పున్నాయని చెప్పి ఉదాహరణలకు సహా అనేక ఇళ్లకు పోలేదు, సరిగ్గా గణన చేయలేదు. మీ గవర్నమెంట్ మిషనరీని ఇంటెన్సిఫై చేయలేదు. ఏదో చూస్తూ మంత్రంగా అన్ఎంప్లాయీస్ రోడ్డు మీద వేటలో కొందరికి పైసలు ఇచ్చి కాలేజ్ పిల్లలకు వాళ్ళు ఇచ్చి సర్వే చేస్తే చాలా ఇళ్ళల్లో తొలగిస్తారు. చెప్పలేదు. తప్పుడు లెక్కలు అనే వాళ్ళు ఆధారాలు చూపించాలంటూ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రులంతా కూడా అంటున్నారు. మీరు ఆధారాలు సమర్పించే ప్రయత్నం చేసినా ప్రభుత్వానికి ఆధారాలతో సహా చూపించాలి. జనాభాని తక్కువ పెడుతుంది కదా, 3,50,00,000 చూపెడుతుంది. రాష్ట్ర జనాభా ఏ కోణంలో చూసినా 4 కోట్లు దాటింది. కాబట్టి జనాభా లెక్కలనేది తగ్గుతున్నారు. కాబట్టి ఇది ఆధారమే, పెద్ద ఆధారం, ఇంతకంటే ఆధారం. రెండవది ఫీల్డ్లో కూడా చాలా ఇళ్ళకి సర్వే చేసినట్టు పోలేదు. వాళ్ళందరూ చాలామందిని సర్వే చేయలేకపోయారు. రెండవది ఆ ప్రశ్నావళి 70 ప్రశ్నావళి ఎందుకు వీళ్ళకి మన తలకాయ ఉందా? ఈ సర్వే సోషల్ సర్వే 20 కాలం చెడితే అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జరిపే సర్వేలో కూడా 35 కాలమ్సే ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు 70, 80 వీళ్ళకి అంటే లెక్కలకు భయపడి ఎవరు ఇవ్వద్దని పుస్తకాలు ఇంత పెద్ద బ్యాంక్ ఎక్కడ, బ్యాలెన్స్ ఎంత, అది ఎంత, పిల్లలు ఎంత, ఆస్తి ఎంత అంటే ఎందుకు చెప్తారు? ఎవరు అది సీక్రెట్ అది. దాంతో కూడా సగం మంది జనాభాలో పాల్గొన్నారు. ఇవన్నీ చూసి చూపెట్టాను తప్పున్నదని. ఇది ఒక భాగం. జనాభా లెక్కల్లో కులగణన చేసి బీసీల జనాభా తక్కువ దించారని ఒకటి. ఇంకొక ప్రాణం ఏంటంటే మొన్న అసెంబ్లీ సమావేశం జరిపారు. అక్కడ అంతకుముందు లెక్కేలిచ్చుడు బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేస్తున్నారు. చట్టం చట్టం చేయలేదు. ఓన్లీ ఈ కులగణన మీదనే పరిచయాలు పెట్టి డిస్కస్ చేసి అసెంబ్లీ క్లోజ్ చేసి. కాబట్టి అలా అంతేకాక ముఖ్యమంత్రి ప్రకటన సవాల్ చేశారు. మేము బీసీలకు పార్టీ పరంగా 42% టికెట్స్ ఇస్తాము, మీ అది ఏ పార్టీ మీ ఇతర పార్టీలు ఇస్తారా అని సవాల్ చేశారు. అది మా ముఖ్యమంత్రి ఇవ్వాలి సార్. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచు, తర్వాత వచ్చే పరిణామాలకు మేము బాధ్యులం. తర్వాత కోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏముంది? 60% అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెంచాము. అప్పుడు 50% సీలింగ్ ఉందా? 60% పోయింది. సీలింగ్ అనేది ఎప్పుడో లేకుంటే వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభుత్వం తప్పుడు పద్ధతులు వెంటనే తప్పులను సరిదిద్దుకొని ఒకటి జనాభా సెటిల్ చేయాలి లెక్కలు, ఇంకొకటి ఈ రిజర్వేషన్లను చట్టపరంగా ఇవ్వు, పార్టీ పరంగా ఉండు. చట్టపరంగా ఇస్తే అన్ని పార్టీలు బీసీలకి. చట్టపరంగా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. సవరణకు సమయం పడుతుంది. కొంతమంది కోర్టులకు పోతే మళ్ళీ మొదటికి వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం. అవును, పెద్దకుంటే ఎంతో మంది క్లాస్లో బీసీలకు అన్యాయం చేస్తారు. ఒకసారి మీరు చెప్తున్నది తర్వాత పెద్ద ఉద్యమం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఒక అర్థము ఆఖరికి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేస్తారు. కాబట్టి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు కూడా అగ్రకుల 10% రిజర్వేషన్ ఉందో సుప్రీంకోర్టు పోయారు. కాబట్టి బీసీలకు కూడా ఒకసారి ఎక్కడనో ఈ పంచాయతీ ఆగాలి, ఎక్కడనో ఈ పంచాయతీ దిగాలి. సుప్రీంకోర్టు చూపి ఇది చూపి అది చూపి బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు మీరు? అరే మేము 56% ఇస్తే మీరు 20% ఇవ్వడం ఏంటి? పోయినసారి 20% ప్రాక్టికల్గా ఇప్పుడు ఇవ్వకపోతే 42 ఇవ్వకపోతే వాళ్ళు ప్రాక్టికల్గా ఇచ్చేది 20%. 22 రాదు. కొన్ని ఏరియాలో 18, కొన్ని ఏరియాలో జిల్లాని బట్టి, ఆ ఏరియాలో ఉన్న బీసీలను బట్టి, ఎస్సీ ఎస్టీలను బట్టి ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది సర్వేకి పాల్గొనలేదు, కొంతమంది డీటెయిల్స్ ఇవ్వలేదు.
వాళ్ళ లెక్కలు కూడా ప్రజాపాలన దరఖాస్తుదారు ఇవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఎక్కడ తీసుకున్నట్టు కనిపించట్లేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా డిసైడ్ చేసి ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్ డిసైడ్ చేస్తాము, ఎన్నికల షెడ్యూల్ తయారు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు? పెంచకుండా ఎన్నికలు జరుపుతామంటే ఎట్టి పరిస్థితులను ఒప్పుకోం. పార్టీ పరంగా సాధ్యం అమలు. కాంగ్రెస్ ఎంత వస్తుంది 42%, బీఆర్ఎస్ ఇవ్వాలి, బీజేపీ వాళ్ళు, ఇవన్నీ పార్టీలు అదే వాళ్ళు ఇస్తారు. పార్టీ శాఖ వీళ్ళు బీసీ పెడితే వాళ్ళు ఓట్లు పెడతారు, వాళ్ళు బీసీ పెడితే వీళ్ళు ఓట్లు పెడతారు. కాబట్టి అక్కడ సెట్ కాదు, మళ్ళీ అక్కడ పోటీ డిఫరెంట్గా జరుగుతారు. కాబట్టి అందరూ మేమేం సలహా ఇస్తున్నామంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఎంపీటీసులు సర్పంచులు డిస్కస్ చేసి వాటిని మనం పార్టీ పరంగా బీసీలకు ఇద్దామని చెప్పి పాలసీ నిర్ణయం తీసుకుంటే కొంచెం సక్సెస్ పెట్టాడు. లేకపోతే నువ్వు అసెంబ్లీలో చట్టం చేయి, బీసీలకు ఇచ్చేది ఇచ్చామా అక్కది ఏదో జాగ్రత్త దిగాలి కదా పంచాలి. సుప్రీంకోర్టులో కొట్టాలి, సుప్రీంకోర్టులో కొట్లాడితే గెలుస్తాం.